ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇగోండి మార్నింగ్ అయితే లేచాము, స్నానాలు అయ్యాయి. మా చిన్న పాప లెగ్గాన చూడండి. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. ఏం తింటున్నావు చూసి చూడండి, జయంతికలు తింటుంది. స్నానం చేసి మా పెద్దమ్మాయి చూడండి ఎలా పడుకుంది. ఇంకా లేవలేదు. మా దీపం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దీపం కూడా పెట్టేశాను. ఇగోండి రాముల వారి దగ్గర లైటింగ్ వాళ్ళకి కనిపించదు బహుశా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అన్నమాట మేము రెడీ చేసుకున్నాము. వీధిలో ఒకసారి చూపిద్దాం ఎలా ఉందో. తల్లి మమ్మీ గ్యారేజ్ డ్రెస్ గ్యారేజ్ రావట్లేదు. నేను ట్రై చేశాను కాకపోతే ఇవ్వండి మార్నింగ్ మా ఊరు చూసారా. విలేజ్లో ఎవ్వరు, మా విలేజ్ ఇది చూడండి. హాయ్ తాత, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. హాయ్ చెప్పులే, ఇచ్చుడు. అదే ఉండు, జయంతికలు పడుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఓన్ హౌస్. నా కూతురు చూడండి చక్కగా కూర్చొని మరేట్ లేదు, అదే ఉంది. పడుకొని లేవలేదు. లెగ్గు అంటే లెగ్గు ఎప్పుడు దంతే ఏంటది. ఈ ఆకులు చూసారు కదా, మోతుకు ఆకులు అంటారు వీటికి. వీటిల్లో ప్రసాదాలు పెడతాం అన్నమాట. చాయ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు తాగుదాం. ఈ గ్లాస్ కడిగిందేనా? ఇక్కడ చూస్తున్న ఈ మట్టి పాత్రల్లో ప్రతి సంవత్సరం అయితే మేము వండుతామండి. ఇవనే కాదు, అంటే ప్రతి సంవత్సరం అనమాట కొనుక్కోవాలి. ఇవి వాడుకోవచ్చు. ఈ పండగ అయిపోయిన తర్వాత వేరే వాటి కింద వాడేస్తాము. వాడేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి సిల్వర్వైనా మట్టి పాత్రలోనైనా వండుతాం అనమాట. అక్కడ చూసారు కదా, ఇలా గీర్లా గీసాను. కంపల్సరిగా ఆ ముగ్గు అనేది వేయాలి. వేసి అప్పుడు వాటిలో వండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిన్ అయితే పిండి వంటలకి అనమాట దంచుతుంది రైస్. మా ఊర్లో మిల్లులు ఏముండవు. ఇంతకుముందు మా దగ్గరే మిల్లు ఉండేది, మేమే మిల్లి ఆడించే వాళ్ళము. అది తీసామన్నమాట, అందుకే మేమే దంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కలగాయ కూరకు అనమాట నేను తాలింపు వేస్తున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశానండి. రైస్ ఎసరు వస్తుంది. మట్టి పాత్రలు కదా, కొంచెం లేట్ అవుతాయి వంట. అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం తడి వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఈ డిజైన్స్ చూసారు కదా, ఈ డిజైన్ అనేది ఇలాగే వేయాలి. సంజీవిత అంటే నామ పండుతో అలాగ వేస్తాం. వేసి వంట అనేది చేస్తాం ఫ్రెండ్స్ మేము.
ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడైతే పెద్దలందరికీ బట్టలు అయితే మూల పెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ చూసారా. ఇప్పుడు పేరెంటాలకు పిలాలి, పేరెంటాలకు పిలిచి పల్లదానం ఇవ్వాలి ఫ్రెండ్స్. పేరెంటాలకు అయితే పిలిచి పేరెంటాలకి పసుపు కుంకుమ పల్లదానం అయితే ఇస్తున్నాము. ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గరేని మా పిన్ని ఇస్తుంది, నేను నిలబడ్డాను. 5 పేరెంటాలకి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ మేము. మరి మీరు ఎలా చేస్తారో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆవిడికి పండగ చూడండి ఎన్ని అరటి పళ్ళు. పేరెంటాల పండగల్లో ఈరోజు వచ్చిందంటే వీళ్ళే ఫ్రెండ్స్. చూసారా? ఓ చూడు చూడండి ఫ్రెండ్స్, ఇది చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పేరెంటాలకి వెళ్ళి తెచ్చినవని ఒకసారి ఎలా చూపించు. చూసారా? మరి ఈరోజే ఉంటుంది, ఒట్టప్పుడు ఎప్పుడు ఉండదు కాబట్టి కంపల్సరీ రాసుకోవాల్సింది. మా పండగ అయితే ఇలాగ అయ్యింది. ఇప్పుడు మేడం మీదకి వెళ్ళి ముద్ద వేయాలి పెద్దలకి. అంతా టైం టు టైం కాబట్టి ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. 3 గంటలకి అయితే ఇలాగ అయిపోయింది ఫ్రెండ్స్. మీ పండగ అయిపోయిందా? మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పైకి వెళ్తాము, అక్కడ కూడా వ్లాగ్ చేద్దాం. వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే పల్లదనాలకి అయితే వెళ్ళాము. మొత్తం మా ఊరు సైడ్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి చాలా డిమాండ్ అనమాట. ఇప్పుడు ఎవరెవరు కనిపిస్తారో వాళ్ళకి పేరెంటాలకు పిల్లలనేసి మేమైతే ఇప్పుడే మాది అయిపోయింది, వేరే వాళ్ళ దానికి వెళ్ళేసి వచ్చాము. టోటల్ పసుపు మీద పసుపు రుద్దుతూనే ఉంటారు. ఇగోండి నేను వెళ్ళి తెచ్చే పేరెంటాలు అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. కంటిన్యూ అవుతుంటుంది ఇలాగా. నా కూతురు కూడా వాళ్ళ బాపతో పేరెంటకంకి వెళ్ళింది. అట్నే వెళ్ళి కట్ చేయి ఫస్ట్. అది ఇది బాల పేరెంటాలు. బాల అంటే చిన్న పిల్లలు. అవసరం లేదు మన దగ్గర. అటే
డ్రెస్ అస్సలు బాగాలేదంట వాళ్ళ అక్క చెప్తున్నారు. పడిపోయింది చెయ్యి మీద గౌన్ పడిపోలేదు. మనవి 2 ఇల్లులు ఉన్నాయి. ఎక్కడ తోపు ఇంకొక పడిపోతాం సాయి పెట్టకూడదు. కావాలంటే మన తేవాలి అట్టుపండి. ఒకటి అక్కడ పెట్టి నీ అమ్మ ఇల్లు అందిస్తాను. నేను 2, 3 హాయ్ ఫ్రెండ్స్, మా పండగ అయితే అయిపోయింది. టైం వచ్చి ఇప్పుడు 3 అవుతుందండి. మేము ఇప్పుడు చూడండి దేవుడు ప్రసాదం మడపళ్ళు ముందు తినాలి. కొంచెం మడపళ్ళు నోట్లో వేసుకొని అప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, కలగాయ కర్రీ, జావా, చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో మా పిక్స్, నా ఫేస్ అయితే ఫుల్ పసుపుతో నిండిపోయింది. మళ్ళీ అవకాశం రాదు కాబట్టి